Hi, hello friends, welcome back to my channel హెచ్ వైట్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే, మీకు ఇప్పుడు వీడియోలో పొట్లకాయ కూర కనిపిస్తుంది. ఈరోజు పొట్లకాయ కూర అంటే ఫ్రై అన్నమాట. పొట్లకాయ ఫ్రై, ఇంకా మామిడికాయ, పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చడి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. ఒక మ్యాంగో తీసుకున్నాను పచ్చిది. అది చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని, ఇప్పుడు ఎండుమిరగాయలు సరిపడా 1 మ్యాంగోకి ఒక 10 to 12, బాగా కారం తినగలమంటే ఒక 15 వరకు వేసుకోవచ్చు. 10 to 15 మిరగాయలు తీసుకున్నాను. 10 నుంచి 15 మిరపకాయలు తీసుకొని ఒక బాండీలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చిన్నుల్లిపాయలు, ఉప్పు, ఒక హాఫ్ చిన్నుల్లిపాయ తీసుకోవచ్చు, లేదా మాకు ఇష్టం ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ అంటే ఒక ఫుల్ తీసుకోవచ్చు. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర. ఇంకా దీనిలో ఇంకా మీకు ఏమైనా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మెంతులు అవి చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను రోట్లో రుబ్బుదామని ట్రై చేస్తున్నాను. అంటే మిక్సీలో టేస్ట్ కన్నా రోట్లో బాగుంటుంది అని. సో ఫస్ట్ రోల్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని, ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి దుమ్ము అది ఉంటుంది. సో నీట్గా క్లీన్ చేసుకొని, వాటర్తో క్లీన్ చేసుకొని, ఒక మామూలు క్లాత్, మంచి క్లాత్ తీసుకొని ఆ రోల్ శుభ్రంగా తుడుచుకొని, ఆ తర్వాత ఫస్ట్ చిన్నుల్లిపాయలు, ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని దంచుకోవాలన్నమాట దాంట్లో. ఆ తర్వాత అవి బాగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే దంచుకోవాలన్నమాట. అది దంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, చిన్నగా, స్లోగా దంచుకోవాలి. ఎందుకంటే అవి జంప్ అవుతుంటాయి, ఎగురుతూ ఉంటాయి. ఇంకా ఆ మిరపకాయలో ఉన్న ఇత్తనాలు కూడా మన కంట్లో పడుతుంటాయి. పక్కన పిల్లలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ కంట్లో కూడా పడుతుంది. ఇక్కడ చుట్టూ మా పిల్లలు ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. చూడండి, నా కోడలు అనమాట. తను మామిడికాయ ముక్కలు తినేస్తూ ఉంటుంది. నేను పచ్చడి చేసేంతసేపు కూడా తినేస్తుంటాను. చాలా ఇష్టం. కానీ బాగా పుల్లగా ఉన్నాయి. బాగా పుల్లటి మామిడికాయ తెచ్చాడు మా అన్నయ్య. యాక్చువల్లీ ఇది మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక 2 days 3 days కోసమని వచ్చాము. మా అన్నయ్య తెచ్చాడు అనమాట పచ్చి మామిడికాయ. 2 తెచ్చాడు. సో ఒకటి ఇప్పుడు ఒక కాయ తీసుకొని నేను పచ్చడి చేస్తున్నాను. చూడండి, అక్కడ ఎండుమిరకాయలు అదంతా బాగా దంచేసుకున్నాము. అలా బాగా మెత్తగా, కొంచెం బాగా మెత్తగా దంచలేము లేనంతసేపు. సో కచ్చాపచ్చాగా కాకుండా, బాగా దంచుకోకుండా ఒక మీడియం లాగా దంచుకొని ఆ రోల్ పైన పక్కన పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో వేసుకొని, కొంచెం అది జ్యూసీలాగా వచ్చే వరకు బాగా ముక్కలంతా స్మాష్ లాగా చేయకుండా మొత్తం అంతా ఇప్పుడు కూడా మనం చిన్నగా దంచుకోవాలి. చూడండి, ఎగురుతున్నాయి కదా. సో స్టార్టింగ్లో నేను చిన్నగా దంచుకొని, అది కొంచెం వాటర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం స్పీడ్గా దంచినా ఏం కాదు. సో స్టార్టింగ్ కొంచెం చిన్నగా దంచుకుంటుంటే జంప్ అవ్వకుండా ఉంటాయి. అంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ముక్కలుగానే ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. ఎంత బాగుంటుందో, నిల్వ కూడా ఉంటుంది. మామూలుగా మనం మామిడికాయ పచ్చడి లాగానే అన్ని రోజులు ఉండకపోయినా ఒక 1 week to 10 days, 7 రోజుల నుంచి 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మనం కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసినట్లయితే. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే
ఒక 10 to 15 డేస్ అయినా, ఒక 10-15 రోజుల్లో అయినా ఉంటుంది అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. సో కొంచెం చూడండి ముక్కలు ముక్కలుగానే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని ముక్కలు కొన్ని జ్యూసీగా అంటే కొంచెం నలిగినట్టుగా ముక్కలు వచ్చేసాయి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న కారం కూడా మనకి అంటే ఇప్పుడు మనం దంచిపెట్టిన కారం కొంచెం సపరేట్గా, ఆ వెల్లుల్లిపాయ కారం తినేవాళ్ళు కొంచెం సపరేట్గా తీసుకొని పెట్టుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. లేదు అనుకుంటే కనుక మొత్తం మేము అలా తినమండి, ఎందుకంటే తినవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వేడి చేసేస్తూ ఉంటుందని తొందరగా అంత కారం తినలేము అనమాట. లేదు మనం బాగా కారం తినే వాళ్ళం అయితే కనుక తీసి సపరేట్గా పెట్టుకొని మనం తినవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి దాన్ని చేసుకొని కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయింది లేదా అని. ఆ తర్వాత నెక్స్ట్ మనం మిరగాయలు వేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ఆ బాండీలో కొంచెం అంత ఆయిల్, ఎందుకంటే మేము తీసుకుంది ఒక మ్యాంగోనే కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అన్నమాట. నూనె కంటిన్యూ దానికి ఒక హాఫ్ ఒక ఫుల్ స్పూన్ తీసుకొని ఉంటాను. ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఇబ్బంది, తక్కువ తీసుకుంటేనే తొందరగా పాడైపోతుంది, ఎక్కువ తీసుకుంటేనే ఆ పచ్చడి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో తీసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యేదానికి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మన తాలింపు దినుసులు అంటాం కదా, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పెట్టుకోవచ్చు, లేదా సపరేట్గానే వేసుకోవచ్చు. చూడండి ఎలా చుట్టుపట్లాడుతుందో. అవన్నీ వేసేసిన తర్వాత ఇవి బాగా కొంచెం బ్రౌన్గా వచ్చినప్పుడు ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసేసుకుంటే మాడిపోతే, ఫస్ట్ తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 వేసుకుంటే క్విక్గా తొందరగా ఆ ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా బాగా ఉడికిపోయి బాగుంటుంది అన్నమాట. సో చూడండి రెడ్గా వచ్చాయి. ఆ తర్వాత చూడండి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయగానే ఆ పొగలాగా వచ్చేసింది. స్మెల్కే ఇప్పుడు తినాలనిపించే అంత తాలింపు ఎప్పుడు వేసినా కూడా బాగుంటుంది అన్నమాట. సో స్టవ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నాను. సో కొంచెం స్లో ఫ్లేమ్లో, ఇప్పుడు దాకా బాగా హీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో చిన్న మంటలోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేపేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. వైట్ రైస్లో అసలు సూపర్ బంచ్. కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ ఘాటు కూడా మీకు తెలియదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా తినాలి కూడా, చాలా అంటే చాలా మన ఆంధ్ర స్పెషల్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. చూడండి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా రోల్లో దంచుకున్నది, దాన్ని ఒక బాక్స్లోకి తీసాను. ఇప్పుడు ఆ తాలింపు వేసింది బాక్స్లోకి తీసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి అన్నంలో పొగలు వస్తున్నాయి, అన్నం కనిపించట్లేదు వీడియోస్ హైగా. పచ్చడి వేసాను అనమాట, నెయ్యి కూడా వేస్తున్నా. మొత్తం మిక్స్ చేస్తే తింటుంటే ఉంది అసలు సూపర్. అసలు మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిందే, ఖచ్చితంగా ట్రై చేసి వండుకోవాల్సిన రెసిపీ.